Hello. Hi, baby. Hi, my darling. I love you How so are you, my much, sweetheart? Dad. ఎలా ఉన్నావు? I'm very How's fine. your studies? Very good. Your daughter is very intelligent. Very nice, very nice. అదంతా సరే ఎక్కడ నా కాబోయే అల్లుడు షో మీరా? He is inside the car. పిలుస్తాను డాడీ. Come on, darling. మా డాడీ చూస్తున్నావు. Hey! No! ఏమైంది డాడీ? I kill you, bastard! No! ఆగండి. హలో, హలో సార్. ఎక్కడున్నావు నువ్వు? నేను బయలుదేరాను. అక్కడే ఉండు. నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, నేను వెంటనే వస్తున్నాను. ఓకే. డాక్టర్ శివ, డోంట్ మూవ్, యు ఆర్ అండర్ అరెస్ట్. ఇక నువ్వు నా నుండి తప్పించుకోలేవు. రివాల్వర్ కింద పెట్టండి. నువ్వు పారిపో శివ. ఐఎమ్ వెరీ సారీ సార్, తను మంచివాడు. ఎందుకే నువ్వు ఇలా చేశావు? నా విరోధిని ప్రేమిస్తావా? కాలేజీకి వెళ్ళి నిధుకేనా? సారీ డాడీ సారీ చెప్పాను. మీ అమ్మ చనిపోయాక ఎంత ప్రేమగా పెంచానో నీకు తెలుసుగా. ఈ భుజం మీద ఎత్తుకుని పెంచారా నిన్ను? ఈ భుజం మీద. నువ్వు అడిగింది ఎప్పుడైనా కాదు అని చెప్పానా? ఇలా చూడ, శివాన్ నువ్వు ప్రేమించానని చెప్పగానే నేను ఓకే చెప్పానా లేదా? వాడు ఎవరు ఏంటి అని క్వశ్చన్ చేశానా? రే, వాడి గురించి నీకేమీ తెలియదమ్మా. అతను మీకు ముందే తెలుసు నాకు తెలియదు డాడీ. ఇప్పటి వరకు మీరు ఏం బిజినెస్ చేస్తున్నారో కూడా నాకు తెలీదు. మీకు శివాకి విరోధం ఉన్న సంగతి కూడా నాకు తెలియదు డాడీ. అసలు మీ ఇద్దరి విరోధానికి కారణం ఏంటో చెప్పండి. ఇలా చూడమ్మా, నిన్ను ఎంతో ప్రేమగా పెంచిన మీ బాబాయిని ఆ శివ బాబాయ్ని నువ్వు నన్ను చాలాసార్లు అడిగా, బాబాయిని చంపిందెవరు, బాబాయిని చంపిందెవరు అని. నేను ఎప్పుడైనా చెప్పాను నీకు? అలా అయితే మీరు చెప్పేదంతా నిజమేనా? పచ్చి నిజమమ్మా, నేను చెప్తోంది పచ్చి నిజం. నీ బాబాయిని అన్యాయంగా చంపేసింది ఇంకెవరో కాదు, వాడే. శివనా? అవునమ్మా, అవును. ఎంత క్రూరంగా చంపేశాడో తెలుసా వాడు? ఆ కాళీమాత తన కోరికను తీర్చిందని మొక్కు తీర్చుకోవాలనుకుంటున్న మీ బాబాయిని ఆ కాళీమాతకే బలిచ్చేశాడమ్మా వాడు. డాడీ, ఏమ్మా, నా మీద నమ్మకం లేదా? వేల మంది భక్తులు చూస్తుండగా అన్యాయంగా చంపేశాడమ్మా వాడు. మీ నాన్న అబద్ధం చెప్తున్నాడనుకుంటే ఆ శివాని వెళ్ళి అడుగు, వాడే నిజం చెప్తాడు. ఎందుకంటే వాడు నిన్ను ప్రేమిస్తున్నాడు కదా. వెళ్తాం డాడీ. డైరెక్ట్ గా వెళ్ళి శివాని అడగకపోతే నేను మీ కూతుర్ని కాదు. సరేనమ్మా, ముందు వెళ్ళి వాడిని అడుగు, నిజమేంటో తెలుసుకో. వెళ్తాను డాడీ, వెళ్ళి అసలు నిజమేంటో తెలుసుకుంటాను. నటించి నా జీవితంతో ఆడుకున్నావు. లేదు స్కందా, యు ఆర్ మిస్టేకెన్ మీ. నువ్వు నేను తప్పుగా అర్థం చేసుకున్నావు. ఇక నేను అర్థం చేసుకోవడానికి ఏముంది? చాలు, చెప్పింది చాలు.